ఒక అమ్మాయి నల్లగా ఉంటుందండి. ఆ రోజు అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. మండపంలో వెళ్లి కూర్చుంటుంది. అందరూ కూడా గుసగుసలాడుతూ ఉంటారు. ఈ అమ్మాయి ఎంత నల్లగా ఉంది. చూడటానికి కూడా అందహీనంగా ఉంది. అసలు ఈ అమ్మాయి పెళ్లి అవుతుందనే అనుకోలేదు. భలే పెళ్లి జరుగుతుందిగా అనుకుంటూ నవ్వులాడుకుంటూ, ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా అమ్మాయి చెవున పడుతూ ఉంటాయి. కాకపోతే కాస్త సైలెంట్‌గా ఉంటుంది. కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పెళ్ళికొడుకు తల్లి మండపంలోకొచ్చి, "ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అమ్మాయి కూడా నల్లగా ఉంది. జాతకం కూడా బాగాలేదు. అయినా కానీ కాస్త కట్నం ఎక్కువిస్తున్నారని పెళ్లికి ఒప్పుకున్నాను. ఈ రోజేమో డబ్బులు పూర్తిగా కట్టకుండా ఏవో సాకులు చెప్తున్నారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంటే" ఇంతలోకి పెళ్ళికొడుకు తండ్రి ఆమె దగ్గరకొచ్చి, "దయచేసి ఈరోజు బ్యాంకుకి సెలవండి. రేపు ఖచ్చితంగా మీ మొత్తం అమౌంట్‌ని ఇచ్చేస్తాను కట్నం" అని చెప్తే, ఈ మాటలేమి నాకు దగ్గర చెల్లవనుకుంటూ కొడుకుని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఇక మండపం అంతా కూడా సైలెంట్‌గా ఉంది. ఆ అమ్మాయి చాలా బాధపడింది. కన్నీరు విపరీతంగా కార్చి, కార్చి, కార్చి ధైర్యాన్ని నింపుకొని ఒక 5 సంవత్సరాలు గట్టిగా చదివి ఆ అమ్మాయి కలెక్టర్ అయింది. కలెక్టర్ అయిన తర్వాత ఆమె ఎవరైతే అవమానించిందో వాళ్ళ అమ్మాయి కూతురి పెళ్ళికి, అమ్మాయి పెళ్ళికి ఈమెని ఇన్వైట్ చేస్తారు కలెక్టర్ గారిని. మండపంలో కూర్చొనుంటారు. అప్పుడు పెళ్ళికొడుకు లేచి అంటే ఆమె ఒక అల్లుడు లేచి స్పీకర్ తీసుకొని, "మా పెళ్ళికి విచ్చేసినటువంటి కలెక్టర్ గారిని అభినందిస్తూ 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను" అని అంటారు. అప్పుడు ఈ కలెక్టర్ పైకి వెక్కి చూడగానే స్పీకర్ పట్టుకొని ఆమె ఆశ్చర్యపోతుంది. 5 సంవత్సరాల క్రితం నేను అవమానించిన అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అయిందా అని. ఆమె అప్పుడు మైక్ తీసుకొని ఇలా మాట్లాడటం మొదలుపెట్టింది. "గతంలో నన్ను ఒకళ్ళన్నారు నా అందం, జాతకం ఏమీ బాగలేదని. ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అందం అనేది మొఖంలో ఉండదు. జాతకం అనేది ఒకరు నిర్ణయించేది కాదు. ఎవరైనా మిమ్మల్ని అవమానించినంత మాత్రాన మీరు తక్కువ వాళ్ళు అయిపోరండి. మీ టాలెంట్ ఏంటో మీకు తెలిసుండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని అవమానాలు మనల్ని నిలువులా కూర్చేలాగా చేస్తాయి. కానీ కొన్ని అవమానాలు శిఖరాలు దాటి పైకి వెళ్ళేలా చేస్తాయి. అవమానాన్ని మనం స్వీకరించడంలో ఉంటుంది. కుంగిపోకండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని అవమానిస్తే దాన్ని అవమానంగా తీసుకొని కుంగిపోకండి. మీరేంటో మీకు తెలిసి ఉండాలి. ఒకరు మన జాతకాన్ని నిర్ణయించడం అది కరెక్ట్ కాదు. మొఖంలో అందం ఉండదు. మన బిహేవియర్‌లో అందం ఉంటుంది. మీలో ఎంతమంది దీన్ని ఏకీభవిస్తారు? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారా?